హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ టాప్ అనేది చీరతోనైతే కుట్టానండి. ఈ చీర ఏమొచ్చి అంచొచ్చిందండి ఈ కిందని. ఇదిగోండి గ్రీన్ కలర్ ఉంది కదా! అదే అంచు తీసి హ్యాండ్స్‌కైతే వేశాను. ఇది ఎలాగనేది ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. సో, ముందుగా అయితే ఇగోండి లైనింగ్ అనేది తీసేసుకోవాలి. ఈ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ అయితే సరిపోతదండి. అయితే ఇది 2 ½ ఉంది. ఎందుకు ఎక్కువ వేస్ట్ చేసేయడం అనేసి అడ్జస్ట్ చేసేసి క్లాత్ మిగిలేటట్టుగా మిగతా క్లాత్ వాళ్ళకిచ్చేస్తే సరిపోతది కదా! అందుకోసం ఇలాగా 4 ఫోల్డింగ్ అంటే 2 ఫోల్డింగ్‌లు మన వైపు రావాలి. 4 లేయర్స్ అనమాట. సింపుల్ మెథడ్‌లో చెప్తాను చూడండి. చాలామంది సింపుల్ మెథడ్‌లో చెప్పమంటున్నారు. సో, ముందుగా వచ్చేసి మన టాప్ ఎంత పొడుగుందో దానికంటే మనం 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి లైనింగ్. అయితే ఇప్పుడు మెజర్ చేస్తున్నాను కదా! ఇదేంటంటే మనకి చెస్ట్ పార్ట్ ఎక్కడి వరకు ఉందో చూసుకోవాలి. అలాగే నడుముకైతే 14 ఇంచెస్‌కైతే మార్క్ చేశాను. ఇక్కడ హిప్ ఏమొచ్చి వీళ్ళకొచ్చేసి 21 ఇంచెస్ వరకైతే మార్కింగ్ అనేది చేశానండి. అయితే ఇక్కడ నడుము మార్కింగ్ ఇక్కడ గీస్తున్నాను కదా! ఈ గీటుని చూడండి. ఇది 14 అనే కాదు 13 ½ కూడా కొంతమందికొస్తది. హిప్ దగ్గర 19, 20, 21 ఇక్కడ చెస్ట్ ఉంది కదండీ! ఇక్కడ 7.5 కొంతమందికొస్తది. 8 ఇంచులు డౌన్ అనేది కూడా కొంతమందికొస్తది. అయితే వాళ్ళ టాప్‌ని బట్టి చూసుకోవాలి. పర్సనాలిటీ బట్టి ఇక్కడటైతే మనము కట్ చేయాలనమాట. సింపుల్‌గా అయితే ఈ 3 కొలతలైతే గ్యారంటీగా తెలియాలండి ఖచ్చితంగా. సో, ఇప్పుడు అయిపోయింది కదండీ! ఈ పైన ఇగోండి కొంచెం గట్టిగా ఉంటది కదా! ఈ మొద్దులాగా ఆ పార్ట్ అనేది తీసేయాలి. అలా కట్ చేసి తీసేయాలి. ఇక్కడ నెక్, షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి 40 సైజ్ అనమాట. వీళ్ళకి 6 ఇంచులు అయితే ఉండాలండి. ఇందులోన 2.5 అయితే నెక్ పెట్టేసుకొని మిగతాది మన షోల్డర్ కింద ఉంచేవచ్చు. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టానండి. వీళ్ళకొచ్చేసి ఆర్మ్ లూజ్ వచ్చేసి 18 ఇంచీలు ఉందనమాట. అందుకోసం 9 ఇంచెస్ అయితే రావాలి కదా! అందుకోసం. ఇగోండి ఇక్కడ 1 ½ అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు రౌండ్ గీసుకోవాలి. ఇగోండి స్కేల్ తోటి ఇలా రౌండ్ గీసేసుకొని ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇగోండి మీకు చూపిస్తున్నాను కదా! ఇలా రౌండ్ గీసుకోండి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 10 ఇంచీలండి. అంటే 40 సైజ్ కదా! ఒకవైపు అయితే 10 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము వచ్చేసి 9 ½ మార్క్ చేశాను. ఇక్కడ హిప్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. 13 ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి. అంటే చూసుకోవాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఆదిది ఇస్తారు కదండీ! డ్రెస్ అనేది. ఆ డ్రెస్‌ని చూసుకొని మనమైతే చేయాలి. లేదంటే కొలతలు తీసుకోండి. లైనింగ్ క్లాత్ సింక్ అవుతుంటే మనకి పట్టేస్తదండి. హిప్ చూసుకోవాలి. ఇగోండి ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేయండి పైన. వదిలేసి ఒకసారి మెజర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే 9 ఇంచెస్‌కి అయితే సెట్ అయిపోయింది. అంటే చెస్ట్ లూజ్, ఆర్మ్ లూజ్‌కి సెట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడైతే ఇలాగ డ్రా చేసేయండి. మనం షేప్ ఇచ్చాం కదా! ఇలాగే. దీన్ని మధ్యలోనే కొంచెం కర్వ్ తీయాలండి. సేమ్ ఇలాగే ఉంచేయకూడదు. కొంచెం కర్వ్ తీస్తే నీట్‌గా వచ్చేస్తదనమాట. ఇగోండి ఇక్కడి నుంచి 2 ఇంచెస్ ఎక్కువ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రాది. ఇగోండి కర్వ్ ఇప్పుడైతే తీసాను. మీకు కనిపించట్లేదు కదా! చెప్తున్నాను కదా! వినండి. అయితే కిందనే 14 ఇంచెస్‌కనమాట. ఇగోండి హిప్ దగ్గర 13 పెట్టాం కదా! కిందనే 1 ఇంచ్ పెట్టేసుకొని 14 ఇంచెస్ లేదా 14 ½ మార్క్ చేసుకుంటే సరిపోతది. నేను లైనింగ్ కూడా కరెక్ట్‌గా అదే విధంగా ఫోల్డింగ్ చేశానండి. ఎక్కువ వేస్ట్ కాకుండా. ఇగోండి అయిపోయింది మార్కింగ్ అనేది చేసేసాం కదా! ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి. ఇగోండి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. సింపుల్‌గా ఈ విధంగా మనమైతే డ్రెస్ మెజర్ చేసేసుకొని కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసామో అలాగే కటింగ్ చేసేయాలి. సో, తర్వాత వచ్చేసి ఇప్పుడైతే నేను కటింగ్ మాత్రమే చేస్తున్నానండి. లో కటింగ్ అయితే తీయలేదు. ఇది ఫ్రంట్, బ్యాక్ 2 కలిపి ఒకేసారి కట్ చేస్తున్నాం కదా! అందుకోసం. సేమ్ ఇక్కడ డాట్స్ పెట్టేసుకోండి. ఎక్కడికక్కడ డాట్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటది. ఇగోండి ఇలా కటింగ్ అయితే చేసాం కదా! ఈ 2 లేయర్స్ ఇలాగ డాట్ పెట్టేసుకోండి. పెట్టుకుంటే సరిపోతది. కుట్టేటప్పుడు గూడా ఈజీగా ఉంటది. సో, అయిపోయింది కదండీ! ఇప్పుడు చూసుకోండి కరెక్ట్‌గా. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసేసుకోండి కరెక్ట్‌గా. ఇగోండి. ఇక్కడ నెక్, షోల్డరు నేనైతే మెజర్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేస్తాననమాట. ఇప్పుడైతే కాదు. దీనికి నెక్ అనేది జాయిన్ చేస్తానండి. ఇగోండి ఆన్‌లైన్‌లోన మనం నెక్ అనేది చూపిచ్చాను కదా! ఆన్‌లైన్‌లో వచ్చిన నెక్కులనేసి. ఈ నెక్‌ని దీనికైతే జాయింట్ చేస్తాను. ఈ నెక్ వెడల్పు ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఎంత కావాలో చూసుకోవాలి. అయితే ఈ నెక్కులు మనకు కరెక్ట్‌గా వచ్చేటట్టుగా లేవండి. కొన్నైతే చాలా చిన్నవొచ్చేసాయి. అది ఎలా కుట్టాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇగోండి. వీళ్ళకి డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. ఈ నెక్ వచ్చేసి 6 ఇంచీలే ఉందనమాట. అందుకోసము ఇలా ఏ విధంగా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలనేదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇలాంటి నెక్కులు మనము ఇక్కడ కుట్టేటప్పుడు.
ఇక్కడ లో కటింగ్ ఫ్రంట్ వైపు ఫ్రంట్ పార్ట్‌కి లో కటింగ్ అనేది హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేశాను. దీనికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ 2 డివైడ్ చేసుకోండి ఎడదటు. మధ్యలో జాయింట్ ఉంది ఇది తీసేయండి. అయిపోయినాక బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఫ్రంట్ దానికి మనము లో కటింగ్ అనేది తీసేసుకోవాలి. ఇగోండి ఇక్కడ లో కటింగ్ తీసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చిన్న కార్డ్ పెట్టుకోండి. ఇగోండి లో కటింగ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా తీయాలి. సింపుల్‌గా ఉంటాయండి. 3 కొలతలు తెలిస్తే చాలు డ్రెస్ ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే చెప్పాను కదా మీకు ఫస్ట్ చీరతోటి డ్రెస్ అనేది కటింగ్ చేస్తానని. ఇదిగోండి ఈ చీరే అనమాట. కిందని గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదండీ! ఆ బార్డరే మళ్ళీ హ్యాండ్స్‌కి అయితే వేసేటట్టుగా అయితే నేను పెట్టాననమాట. సో, ఇప్పుడొచ్చేసి ఒక సైడు ఇలా టాప్ తీసేసుకోండి. లైనింగు తీసేసుకొని కరెక్ట్‌గా చూసుకోండి. ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేయండి. కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసామనుకోండి ఎక్స్ట్రా ఇంకా క్లాత్ అనేది మిగులుతదండి. అది ఇంకో టాప్ అయితే అయితది. ఇదిగోండి ఇలాగా ప్లేస్ చేసుకోండి. ఇదిగోండి నీట్‌గా ఇలా ప్లేస్ చేసుకోండి. నేనైతే లైనింగు ఎంతుందో అంతే పెట్టేసానండి. తర్వాత అయితే ఒక 3 ఇంచెస్ వరకు కింద నుంచి అయితే తీసేస్తాను. ఎప్పుడైనా టాప్ పొడుగు ఎంతుందో అంతైతే లైనింగ్ పెట్టకూడదండి. కొంచెం పైకే పెట్టుకోవాలి. ఇదిగోండి సేమ్ ఎలాగుందో అలాగే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకోండి. తర్వాత స్టిచ్చింగ్ చేశాక తీసేయవచ్చు. కరెక్ట్‌గా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోండి. ఇలాగా. అయిపోయింది కదా! ఇదిగోండి ఇక్కడ డాట్ పెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక సైడ్ అయితే కటింగ్ 2 సైడ్లు కూడా కట్ చేశానండి. అయితే ఇగోండి హ్యాండ్స్‌కి ఏమొచ్చి గ్రీన్ కలర్ అంచు అనేది పెట్టమన్నారు కదా! ఈ చివరి అంచు అయితే నేను తీసేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా లైనింగ్ మీద. ఇది క్రేప్ లైనింగ్ అండి. నార్మల్‌గా అయితే కాటన్ వేసుకుంటే బాగానే ఉంటుంది. క్రేప్ అయితే తీసేసుకున్నారు. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మన వైపు ఫోల్డింగ్ ఉండేటట్టుగా పెట్టేసుకోండి. అంటే ఎవరు కట్ చేస్తున్నామో వాళ్ళ వైపు ఫోల్డింగ్ ఉండేటట్టుగా పెట్టేసుకోండి. ఈ కిందన లేయర్స్ కరెక్ట్‌గా ఉండేటట్టుగా కట్ చేసుకోండి. ఈ క్లాత్ తీసేయండి. ఇప్పుడు ఎంత కావాలో అంతవరకు మెజర్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఆల్రెడీ ఈ క్లాత్‌కి ఇదిగోండి కిందన పైపింగ్ ఉందండి. అందుకోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ పెట్టాను. ఈ క్లాత్ ఎంత ఉందో అంతవరకు మెజర్ చేసుకోండి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. ఎక్కువ ఉందనుకోండి పర్వాలేదు. కిందన ఫోల్డింగ్ చేసి కుట్టేయవచ్చు అనమాట. చూడండి హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. వీళ్ళకి 9 ఇంచీలు వచ్చిందండి ఆర్మ్ లూజు. అలా చెక్ చేసుకున్నాను. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి అంటే కింద లూజ్ ఉంది కదా 6 ఇంచీలు అనమాట. చంకదింపు వచ్చేసి 3.5 ఇంచీలు అయితే పెట్టానండి. ఇక్కడ 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి ఇలాగ ఇచ్చేయడం అనమాట కర్వ్ అనేది. చూసారు కదా! ఈ ఫ్రీ హ్యాండ్ తోటి ఇలాగ ఇచ్చేస్తే సరిపోద్ది. ఇది కొంచెము ఎక్కువ ఉందనుకోండి అంటే గ్రీన్ క్లాత్ తక్కువ ఉంది. లైనింగు ఎక్కువ ఉంటే ఇక్కడట ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కుట్టేయవచ్చు. ఇగోండి లోపల సైడ్ ఇలా పెట్టేసి కుట్టిస్తే సరిపోతది. ఇగోండి ఇలాగ ఇక్కడ డాట్ పెట్టేసుకోండి. ఇలా కార్డ్ పెట్టేసుకొనిక 2 లేయర్స్ ఓపెన్ చేసేసుకొని కింద లేయర్‌కి అయితే చూడండి ఇక్కడట కొంచెం క్లాత్ అనేది కుట్టుకోవాలి క్లాత్. ఇగోండి ఇలాగా. ఒక 3/4 ఇంచు లేదంటే హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసేసుకోండి. ఈ క్లాత్ తీసేసుకోండి. ఇగోండి బార్డర్ వచ్చింది కదా! ఆ క్లాత్ తీసేసుకొని మన సైడు ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఇగోండి ఇప్పుడు హ్యాండ్ మనం ఎలాగా ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అయితే లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువనే పర్లేదండి. కిందన ఆ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టిస్తే సరిపోతది. ఇగోండి. ఇక్కడ ఆల్రెడీ పైపింగ్ వేసే ఉంది. ఇగోండి ఎక్కువ ఉందనుకోండి ఇలాగ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోద్దనమాట. సేమ్ ఎలాగుందో అలా కట్ చేసేయండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచేసుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోతది. ఇగోండి ఇంతే అయిపోయిందండి. శారీతోనైతే ఒక టాప్ అయితే కుట్టాం కదా! మిగతా క్లాత్‌లోన మళ్ళీ ఇంకో టాప్ అయినా అయిద్ది. లేదంటే చిన్న పిల్లలకి ఒక ఫ్రాక్ అయినా అయితదండి. చూసారు కదా! ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.